జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మోడీ గారి అభిమానులందరికీ కూడా ఒక మంచి కిక్ ఇచ్చే ఒక జబర్దస్త్ న్యూస్ తోటి వచ్చిన. ఇంకా అసలు విషయానికి వస్తే ఇరాన్ ఇప్పుడు మామూలు కాదు, సలసల కాగే నూనెలో కదా పండెట్టు అయిపోయిందనమాట. ఇరాన్ బతుకంతా కూడా పొయ్యి ఎవరితో పెట్టుకుని తెలిసిన ఇజ్రాయెల్తో గొడవ పెట్టుకునింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ గత 4 నెలల కాలంలో 2 సార్లు నేరుగా దాడులు చేసింది. నాకు డేట్ సరిగా గుర్తులేదు, కానీ ఈ మధ్య ఒకసారి 300 డ్రోన్లను ఈ ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ప్రయోగించింది. అప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే తమ దగ్గర ఉన్నటువంటి ఈ ఐరన్ డోమ్ను ఉపయోగించి ఇరాన్ ప్రయోగించిన ఆ డ్రోన్లన్నిట్లు కూడా విజయవంతంగా కూల్చేసింది. తరువాత ఇప్పుడు 2 రోజుల క్రితం మళ్ళా ఈ ఇరాను ఇజ్రాయెల్ మీద 200 బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించిందనమాట. మనం దీని గురించి కూడా చెప్పుకున్నాం. ఈ బాలిస్టిక్ మిసైల్స్ను కూడా ఇజ్రాయెల్ ఏంటంటే తమ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో పేల్చేసింది. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకునేది. అంతే కదా, మన పార్టీకి మన గమ్మునుంటే అద్దమంటే వాళ్ళు వచ్చి రాళ్ళు వేసినట్టు, ఇంటి మీద రాళ్ళు వేసినట్టు వాడొచ్చి లేస్తే ఒకసారి వచ్చి మీద పడతా ఉంటే ఈవిడికి మాత్రం ఓపుకుంటుంది. ఇంకా సీరియస్గా తీసుకోకపోతే వీళ్ళ సత్తు లేనట్టు. అంతే కదా, 1కి 2 సార్లు ఇరాన్ ఈ విధంగా తమ మీద దాడి చేయడంతో ఇజ్రాయెల్ తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఊగిపోతుంది. ఈ సందర్భంగా ఏంటంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయన మాట్లాడుతూ ఇరాన్ మాపై దాడి చేసి చాలా పెద్ద తప్పు చేసింది, ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేదిలే, దెబ్బకు దెబ్బ తీస్తాం, ఈసారి మేము చేసే దాడి నుండి ఇరాన్ను ఎవరు కూడా రక్షించలేరు, మా సత్తా ఏందో ఇరాన్కు చూపిస్తాము, అవసరమైతే ఇరాన్తో పూర్తి స్థాయి యుద్ధానికి దిగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంట ఈ బెంజమిన్ నెతన్యాహు ఒక కీలకమైన ప్రకటన చేశాడు. అసలే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అందరికి కూడా తెలుసు. ఇంకా అట్టాడిది ఆయన ఆ ప్రకటన చేశాడంటే ఇంక బతుకున్నది ఇంక ఇరాన్కా. వీళ్ళు యాడికి బారిపోతే మాత్రం వాళ్ళు వదిలిపెడతారు, ఏ దేశానికి బారిపోతే మాత్రం వాళ్ళు వదిలిపెడతారో, ఏమి లే తుక్కు చేసిన దాకా వీళ్ళు వదిలిపెట్టరు. దీంతో ఇక అప్పటి నుంచి అంటే గత 2 రోజుల నుంచి ఇరాన్కి ఏంటంటే భయం మొదలైపోయింది. ఊరు స్వామి ఇంక వాళ్ళు బతకనీరే మనల్లో అని. ఇజ్రాయెల్ ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా దాడి చేస్తుందో తెలియక ఇరాన్ అయితే భయపడి సచ్చాంది. ఇక ఇజ్రాయెల్తో యుద్ధం అంటే మామూలు విషయం కాదు. ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధం చేస్తే ఇరాన్ కూడా ఏ విధంగా తయారవుతుంది అంటే మరొక ఇరాక్ మారి తయారవుతుంది. అర్థమవుతుంది కదా మీకు. ఈ విషయం ఇరాన్కి బాగా తెలుసు. దానివల్ల ఏంటంటే భయపడి అంటే గులాబ్ జాములు ఉడికిపోతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఇరాన్ రాయబారైనటువంటి ఇరాజ్ ఎలాహి ఇతను మాట్లాడతా ఇజ్రాయెల్తో యుద్ధం చేయాలని మేము కోరుకోవడం లేదు, మరి ఎందుకు బాలిస్టిక్ మిసైల్స్ ఎందుకు ప్రయోగించారు ఇజ్రాయెల్ మీద? మీకు అంత సత్తువు లేనప్పుడు, అంత దమ్ము లేనప్పుడు, అంత తెగింపు లేనప్పుడు, అంత మొగతనం లేనప్పుడు ఎందుకు చేసినట్టు? అంతే కదా. అసలు మేము యుద్ధంలో లేము, మేము కేవలం ఏంటంటే మా దేశాన్ని రక్షించుకోవడం కోసమే ఇజ్రాయెల్ మీద దాడి చేసినాం తప్ప మాకు మరే ఉద్దేశం లేదు. ఒకవేళ మా పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే మేము ప్రతిఘటిస్తాం, కానీ మేము ఇజ్రాయెల్తో యుద్ధం చేయాలనుకోవడం లేదు అని మాట్లాడినాడు. ఒరే మాట్లాడితే అట్ట మాట్లాడాలా, లేకపోతే ఇట్ట మాట్లాడాలా, అటు ఇటు కాకుండా ఇదేంద్రా స్వామి ఇదేంది అంటాలే. కానీ ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి. దీంట్లో అయితే డౌట్లే, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అయితే ఈ సమస్యకు ఒక్క భారత్ మాత్రమే పరిష్కారం చూపించగలుగుతుంది. ఇది నేను చెప్పేది కాదు, ఈ మ్యాటర్ చూడండి, ఇది నేను చెప్పే మ్యాటర్ కాదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్కు బాగా కావాల్సిన మిత్రుడు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తలను ఒక్క నరేంద్ర మోడీ గారు మాత్రమే తగ్గించగలుగుతారని మాట్లాడాడు. ఎవరో ఆ మనిషి. భారతదేశానికి అటు ఇజ్రాయెల్ కానీ ఇటు ఇరాన్ కానీ 2 మిత్ర దేశాలే కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మాటను ఈ 2 దేశాలు కూడా వింటాయి. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఈ మధ్యవర్తిత్వం వహించాలని చెప్పేసి నేను కోరుతున్నానంటూ ఈ ఇరాన్ రాయబారైనటువంటి ఈ ఇరాజ్ ఎలాహి ఒక సంచలన ప్రకటన చేశాడియా. అర్థమవుతుంది కదా మీకు. అది మ్యాటర్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మన దేశంలో ఉండే వాళ్ళకు ఎవరైతే మోడీ గారిని కావచ్చు ఆయన పరిపాలన కానీ వ్యతిరేకిస్తారో వాళ్ళు ఏమన్నా మెంటల్ హాస్పిటల్కి పోతే మంచిది నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ఏదైనా నరం కట్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఫీజులు కదా, ఫీజులు ఉంటాయి కదా, ఆ ఫీజు ఎగిరిపోతే ఎట్టయితే కరెంట్ పోతుందో అట్టా వీళ్ళ తెలివితేటలా పనిచేయకుండా దేవుడు వీళ్ళకి ఏదో నరం కట్ చేసి ఉంటాడు. లేకపోతే నరేంద్ర మోడీ గారు వరల్డ్ లీడర్, ఆయన బాసు, వరల్డ్కే బాసు. నిజం చెప్పాలంటే చైనాకు దమ్ము లేక మనల్ని ఎదుర్కొనే సత్తా లేక ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి వాటితో కలిపి కొన్ని దేశాలు మనల్ని అడ్డుకుంటున్నాయి. కానీ
ఐక్యరాజ్య సమితిలో ఒక భారత్ తప్ప మరే దేశానికి కూడా కూర్చోవడానికి అర్హత లేదు. నేను ఈ మాట ఊరికే చెప్పడంలే. ఇప్పుడు రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరిగినా, ఇజ్రాయెల్కు పాలస్తీనాకు మధ్య కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్కు ఇప్పుడు ఇరాన్కు మధ్య కావచ్చు, ఎక్కడ జరిగినా కూడా మోడీ మధ్యవర్తిత్వం వహించాలని చెప్పి కోరుకుంటున్నారు. అది మోడీ గారు అంటే. ఆయన గొప్పతనం, పెద్ద మనిషి అని చెప్పి మాట్లాడుకుంటాం చూడు. అసలు సిసరైన పెద్ద మనిషికి అర్థం నరేంద్ర మోడీ గారు. అంతేగాని కొంతమంది ఉంటారు వయసు మాత్రం 50 ఏళ్ళు దాటిపోయినా కానీ కనీసం ఎట్లా మాట్లాడతారో మనం అన్నీ కూడా చూస్తానే ఉంటాం. బయట దేశాలకు పోయి బయట దేశాలకు కూర్చొని భారతదేశం పరువు తెచ్చా ఉంటారు. అట్లాంటోళ్ళకేమో అభిమానులు అట్లాంటోళ్ళని అభిమానిస్తారు. కానీ ఏంటంటే మోడీ గారిని వ్యతిరేకించారు. బానిసత్వ భావజాలం ఏంది అంటే అదిగో అలాంటి వాళ్ళని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ఒరే స్వామి బానిసలు అంటే అంటా ఉంటారు కదా, బానిసలు అంటే వీళ్ళేనని చెప్పి అర్థమవుతుంది కదా. నేను మాట్లాడితే కరెక్టా కదా? అట్లా అయితే ఇప్పుడు ఈ ఇరాజ్ ఎలాహి ఈ ప్రకటన చేశాడు కదా, ఇందుకు భారత్ కూడా సంసిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేది మొదలైతే మనకు ఈ పశ్చిమాసియా నుంచి వచ్చే ముడి చమురు కావచ్చు, గ్యాస్ దిగుమతులు ఆగిపోతాయి. అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ ఏంటంటే ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. అది ఆ మ్యాటరా. చూడండి, ఇప్పుడు నేను అదే చెప్తాను, ప్రపంచంలో ఏదైనా కూడా మధ్యవర్తిత్వం చేయాలంటే లేకపోతే ఎవరైనా శాంతింపజేయాలన్నా కూడా, లేకపోతే శాంతి చర్యలు జరపాలన్నా కూడా ఖచ్చితంగా మనం వింటానే ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా భారత సాయం అడుగుతున్నారు. అమెరికా కాదు, లేకపోతే మరో దేశం కాదు, అన్ని డమ్మీలే, డకోటాలే అన్నీ కూడా. కానీ ఒక భారత ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా భారత విశ్వగురువు ఒక గురువు స్థానంలో నిలబడి అందరినీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఏది పిల్లలు తప్పులు చేస్తే గురువు ఎట్టయితే కంట్రోల్ చేస్తాడో ఆ విధంగా గురువు స్థానంలో నిలబడుకొని కంట్రోల్ చేస్తుంది. వీళ్ళేంది బాతుపచ్చాగాళ్ళు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడూ ఎప్పటికీ భారత విశ్వగురువే అని చెప్పేసి ఈ న్యూసే ఒక ఉదాహరణ అంతే. ఈ న్యూస్ కావచ్చు, నేను చెప్పే మాట కావచ్చు, కరెక్ట్ అని భావిస్తే ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.